2026. ఈ వీడియోస్ 5 డేస్ అవుతుంది. ఓకే, మనం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్చుకుందాం, అండ్ యాక్షన్ సాంగ్స్ నేర్చుకుందాం, అండ్ గాడ్ స్టోరీస్ నేర్చుకుందాం, అండ్ 5th డే రోజు మనం ప్రోగ్రామ్స్ చేద్దాం. ఓకే, అండ్ యాక్టివిటీస్ కూడా మనము ఈ వీడియోస్ లో నేర్చుకుందాం. ఓకే, ఎక్సైటెడ్ కదా? లెట్స్ స్టార్ట్. మన వీడియోస్ థీమ్ ఏంటి? జీసస్ లవ్స్ యూ కదా. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ ప్రే చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు ప్రభా. ఈ రోజు జరిగే డే 3 వీడియోస్ అంతటిలో మీరుండి మహిమ పొందుకోండి. ఆటంకాలన్నీ తొలగించండి. దయచేసి మీ సన్నిధిని మీరు మాకు దయచేయండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా మా తండ్రి మీ చిత్తానుసారంగా జరిగే విషయంలో కృప చూపించమని, సమస్తంలో మీరుండి మహిమ పొందుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. చిల్డ్రన్, ఇప్పుడు మనం ఒక క్విజ్ ఆడదాం. ఓకేనా? ఆర్ యూ రెడీ? స్టార్ట్ చేద్దామా? ఓకే, యువర్ ఫస్ట్ క్వశ్చన్. ఈ వరల్డ్ని ఇంకా ఆడమ్ అండ్ ఈవ్ని ఎవరు క్రియేట్ చేశారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ చెప్పండి. నేను ఆన్సర్ చెప్తాను. గాడ్. గుడ్, నైస్. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. గాడ్ ఆడమ్ అండ్ ఈవ్ని క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉన్నారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ నాకు తెలుసు. గార్డెన్ ఆఫ్ ఈడెన్. ఎక్సలెంట్. నెక్స్ట్ క్వశ్చన్. గాడ్ ఆడమ్ అండ్ ఈవ్ని ఏం తినొద్దు అని చెప్పారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ చెప్పండి. దీనికి కూడా నాకు ఆన్సర్ తెలుసు. తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలము తినకూడదు అని చెప్పారు. ఎక్సలెంట్. నెక్స్ట్ క్వశ్చన్. దేవుడు తినొద్దు అని చెప్పిన ఫలమును తినమని హవ్వకి ఎవరు చెప్పారు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ ఏంటి అంటే పాము. ఎక్సలెంట్. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్. మనం ఎప్పుడు ఎవరి మాట వినాలి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ చెప్పండి. ఆన్సర్ నాకు తెలుసు. మనము ఎప్పుడు యేసయ్య మాట వినాలి. ఆమేన్. వండర్ఫుల్. గ్లోరీ టు గాడ్ అలోన్. ఆమేన్. చిల్డ్రన్, ఇప్పుడు మనం ఒక పజిల్ సాల్వ్ చేద్దాం. ఓకే? G E S U S. Wow! Yay! Finally, ఒక వర్డ్ దొరికింది. Good, good. I S E. Wow! M Y. My. Okay. Heart. Jesus is my heart. Yay! Super, super, super. వాక్యం ధ్యానిద్దామండి. పరలోకమందున మా తండ్రి దేవ, మీకెన్నో వందనాలు స్తోత్రములు ప్రభా. నేను మీ క్రియేషన్ గురించి మేము నేర్చుకున్నాము. సిన్ ఎట్లా ఎంటర్ అయింది వరల్డ్లోకి అనేది నేర్చుకున్నాం ప్రభా. మరి నేను తండ్రి ఈరోజు పాపానికి వచ్చే పనిష్మెంట్ గురించి నేర్చుకోబోతుండగా దయచేసి మీరు మాతో మాట్లాడి బలపరచమని బ్రతిమలాడుకుంటూ యేసు నామములో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్.
మనము క్రియేషన్ గురించి నేర్చుకున్నాం, గాడ్స్ క్రియేషన్ గురించి. అండ్ పాపము ఎలా ఎంటర్ అయింది అనేది సెకండ్ డేలో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఈ రోజు మనం ఏం నేర్చుకుందామంటే పాపానికి అంటే సిన్కి వచ్చే పనిష్మెంట్ గురించి నేర్చుకుందాం. ఓకే, సిన్కి వచ్చే పనిష్మెంట్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వరల్డ్ లో మనం ఏదైనా మిస్టేక్ చేసినాం అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్ పైన వెళ్తున్నప్పుడు మనము హెల్మెట్ పెట్టుకొని వెళ్ళలేదు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, మనం గవర్నమెంట్ కి ఫైన్ కట్టాలి. సో ఆ ఫైన్ కట్టడం అనేది పనిష్మెంట్ అన్నమాట. ఈ వరల్డ్ లో మనం ఏదైనా మిస్టేక్ చేసినాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అంటే గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఏదైనా మిస్టేక్ చేస్తే మనకి తప్పకుండా దానికి పనిష్మెంట్ ఉంటుంది. అదే విధంగా సిన్కి కూడా పనిష్మెంట్ ఉంది. అకార్డింగ్ టు గాడ్స్ లా సిన్కి అంటే పాపంకి కూడా పనిష్మెంట్ ఉంది. పాపంకి వచ్చే పనిష్మెంట్ ఏంటి? పాపంకి వచ్చే పనిష్మెంట్ ఏంటంటే నరకం అన్నమాట. ఫర్ ఎవర్ అక్కడ నరకంలో కాంతలు ఉంటాం అన్నమాట. ఇప్పుడు మనం గాడ్ కి వ్యతిరేకంగా ఏదైనా మిస్టేక్ చేస్తే దానికి వచ్చే పనిష్మెంట్ ఏంటంటే హెల్. ఓకేనా, మనకి అర్థమైంది కదా. పాపానికి వచ్చే పనిష్మెంట్ ఏంటి? హెల్. ఓకే, ఇప్పుడు మనం ఎండింగ్ ప్రే చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, మీకు ఎన్నో వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ రోజు జరిగిన ప్రేయర్ అంతట్లో వీడియోస్ లో మీరున్నందుకు మీకు స్తోత్రములు. ఆటంకాలన్నీ తొలగించి దుష్టుని ప్రతిక్రియలను వేస్తున్నామని భయపరిచి అర్థవంతంగా జరుగులాగా మీరు కార్యం చేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు. ఇంకా జరిగే 2 సెషన్స్ లో కూడా మీరుండి మహిమ పొందుకోమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్.